హలో అండి, మా ఇంటి వంటశాలకు స్వాగతం. ఈరోజు నేను బెండకాయ పులుసు చేసుకుంటున్నానండి. ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. నేను ప్యాన్ మీద బెండకాయల్ని కట్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఆయిల్ ఏమీ వేయకోకుండా అట్లే ఒట్టివే వేయించుకుంటున్నాను. ఇవి పక్కకు తీసేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, 2 కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 టమాటోని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. టమాటో వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇది వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకొని టమాటోని ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇట్లా మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే టమాటో కొంచెం త్వరగా మగ్గిపోతుంది. ఇప్పుడు మూత ఓపెన్ చేసిన తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న బెండకాయల్ని దీంట్లోకి వేసేసుకోవాలి. ఇట్లా బెండకాయలు వేసుకున్న తర్వాత ఒకసారి వీటిని కలిపేసుకొని బెండకాయల్ని ఒక 2 నిమిషాలు మూత పెట్టి వేయించుకోవాలి. ఇట్లా బెండకాయలను వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1.5 స్పూన్ కారం, 1 స్పూను ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఇవి ఒకసారి కలిపేసుకొని బెండకాయల్ని ఈ కారంలో కొద్దిసేపు వేయించుకోవాలి. ఇట్లా కొంచెంసేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మూత ఓపెన్ చేసేసి ఒకసారి బాగా కలిపెట్టుకొనేసి ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండుని నానబెట్టి దీంట్లోకి పులుసు పిండుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి నీళ్లు ఎంతైతే అవసరమో చూసి అన్ని నీళ్లు వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 1 కప్ అన్ని నీళ్లు వేసుకుంటున్నాను. ఇట్లా నీళ్ళు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికితే బెండకాయలు పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. ఇట్లా మూత ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉడుకుతుంటుంది కదా, అప్పుడు కొంచెం పైన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఈజీగా మన బెండకాయ కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేసుకోవడమే. ఇది చపాతీ, రైసు, రోటీల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి.